నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలుగులో బిగ్ బాస్ కొనసాగుతోంది, కానీ స్పైసీగా కొనసాగట్లేదు, సప్పగా సాగుతోంది. అందుకని ఇప్పుడు స్పైస్ని యాడ్ చేశాడు బిగ్ బాస్. రీసెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్గా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటే తెలుగు ప్రేక్షకులందరూ వాళ్ళని ఆహా ఓహో అన్నారు. మరోవైపు ఉన్నతున్నట్టుగా ఖచ్చితంగా చెప్పి ఆయన మొదటి భార్యను వదిలేసి దివ్యల మాధురితో తిరుగుతున్నటువంటి దాన్ని కూడా తన సిన్సియారిటీకి మెచ్చుకోవాలని ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమెని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్ళాడు. మరోవైపు అనేక చిటిపికల్స్ పేరుతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కెరీర్ మీద ఫోకస్ చేయాలని చెప్పారు. అదే పాయింట్నే పట్టుకొని దాన్నే ప్రోమో కట్ చేసి రిలీజ్ చేసి ఆమెను కూడా బిగ్ బాస్లోకి తీసుకెళ్ళారు. సో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ ఎంట్రీ కొద్దిగా ఇచ్చారో, అంటే మనం బోల్డ్ ఎంట్రీగా చెప్తున్నాం, ఇచ్చారో అప్పటి నుంచి బిగ్ బాస్ సంబంధించి లుక్స్ మారిపోయినాయి, గొడవలు స్టార్ట్ అయినాయి, రచ్చ అవుతోంది. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున. ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా బిగ్ బాస్లో ప్రవేశించినటువంటి ఈ ఇద్దరి పార్టిసిపెంట్స్ మీద చర్చ జరుగుతోంది. మరి ఇప్పటిదాకా స్పైస్ లేకున్నటువంటి బిగ్ బాస్ ముందు ఒక లెక్క, తర్వాత ఒక లెక్క అన్నట్టుగానే బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ నడుస్తోంది. సో వీళ్ళిద్దరూ ఎటువంటి సంచలనాలకు తెరలేపే అవకాశాలు ఉంటాయి. మరి అలేఖ్య చిటిపికల్స్ గతంలో అంత పాపులర్ అయింది కూడా కేవలం బిగ్ బాస్ కోసమైనా మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుంది, కానీ సప్పగా ఉంది వాస్తవానికి. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ అడుగు పెట్టారో పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే షేక్ అయిందని చెప్పుకోవాలి. బిగ్ బాస్ హౌస్ షేక్ అయింది, సోషల్ మీడియా కూడా షేక్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళని ఇంత ఆలోచనగా తీసుకెళ్ళాలి బిగ్ బాస్ హౌస్లోకి అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ 9 తెలుగులో 10 సీజన్లు, ఒక ఓటీటీ 9 రెగ్యులర్. ఇది రెగ్యులర్గా 9th సీజన్. ఈ 9th సీజన్స్ ఫస్ట్ మేము అందరినీ తీసేసుకుంటామని ప్రకటించినప్పుడు అందరు వచ్చారు, మొత్తం కుప్పలు తెప్పలకి ఇన్ని ఉత్తరాలు వచ్చేసినాయి. ఆ ఉత్తరాలన్నింటినీ ఏం చేయాలనేసరికి ఏదో లక్కీ డ్రాలు తీశారు. ఆ లక్కీ డ్రాకి ఒక అగ్ని పరీక్ష పెట్టారు. ఆ అగ్ని పరీక్ష ద్వారా కొంచెం లాస్ట్ మందిని అట్ట ఫైనల్ చేసేసి వీళ్ళతో సెలబ్రిటీస్, కామనర్స్, టెనెంట్స్, ఓనర్స్ అని చెప్పేసి తోసేశారు. అక్కడ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన వీళ్ళకి ఇక్కడికి వద్దాం మనకు అగ్ని పరీక్ష అయింది. అమ్మో ఏంటిది అని ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. ఆ అబ్బాయి వచ్చాడు అంటే అందరూ నీట్గా పర్ఫెక్ట్. ఇప్పుడు సెలబ్రిటీస్ కంటే కెమెరాస్ ముందు ఎలా ఏం చేయాలనే తెలుసు వాళ్ళకి, జనాల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలో తెలుసు, కెమెరా ఫ్రెండ్లీ ఉంటారు కాబట్టి. వీళ్ళకి అది తెలియదు కదా, బయట నుంచి చూసే వాళ్ళకి అది తెలియక ఇక్కడికి వస్తే ఏదో బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలు పెట్టుకోవాలి, బిగ్ బాస్ హౌస్ అంటే ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి, బిగ్ బాస్ అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఇదే మైండ్లో పెట్టుకొని వచ్చారు. అబ్బాయి మనీష్ అనే అబ్బాయి వచ్చినప్పుడు ఆయనేమో ఇక్కడ అందరు ఫేక్ అని ఎటు కెమెరా ఉంటే అటు చెప్పాడు. ఆయనది ఒకటి అయింది. నెక్స్ట్ తర్వాత ఈయన ఆ సీరియస్గా ఉండే ఆయన వచ్చాడు, ఆయన పేరేందో మర్చిపోయా మళ్ళీ, మాస్క్. ఆయన వచ్చేసేమో నేను తినను మీరందరూ ఫేక్ అన్నాడు. నేను ఎవరు తినమన్నాడు, ఎవడొద్దు అన్నాడు. తర్వాత కడుపుగాలు నువ్వే తింటావులే అంటే తిన్నాడు. ఈమె ఆ శ్రీజ అరుస్తానే ఉంటుంది. ఎందుకు అరుస్తుందో తెలియదు, దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండదు, పాయింట్ ఉండదు. పర్లేదు. ఆ ప్రియ అనే ఆమె ఏ రీజన్ వచ్చేసి ఓవర్ రియాక్ట్ అవ్వడం, అంటే ప్రతి చిన్న విషయాన్ని పెద్ద ఏదో జరుగుతుంది ఇక్కడ, అసలు ఇంతకన్నా ఈ ప్రపంచంలో ఇంకేమీ జరగదు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించేసారు. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించేది ఇప్పుడు వీళ్ళు అయితే అంతకు ముందు కొంత మాట్లాడుకున్నటువంటి క్యారెక్టర్లు ఎమాన్యుల్ ఒకరు, సుమన్ శెట్టి ఒకరు, రీతు చౌదరి, ఈ ముగ్గురు మీదే ప్రధానంగా మన సంజన కొంతమంది. అయితే ఇక భయం వేసింది, అమ్మో ఈ సీజన్ ఏంటా అని చెప్పి ఇక అందరు ఎగ్జిట్ అయ్యే టైంలో ఒక ఆటం చాలా మంచిగా చేశారు. ఆ టైంలో నిజంగా ఈ క్రిన్స్ అంతా తీసేసి వైల్డ్ స్ట్రోమ్, ఫైర్ స్ట్రోమ్ వస్తుందని చెప్పి నిజంగా అట్లాగే ఉంది, ప్రామిస్. అండ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రకరకాల హోస్ట్లు వాళ్ళకి పవర్లు ఇవ్వడం, ఒక 1 వీక్ ఖచ్చితంగా వీళ్ళు లోపల ఉండేలాగా ప్లాన్ చేయడం. ఇప్పుడు వీళ్ళు 1 వీక్ ఉంటారు లోపల, అంటే ఆల్రెడీ బయట క్యాప్టెన్ చేసి లోపల తోలుతున్నారు, బయట నీకు పవర్ అస్త్రాలు ఇచ్చి లోపల తోలేరు. సో నీకు అంటే ఇమ్యూనిటీ ఇచ్చి లోపల పంపించాక నేనేం చేయలేం కదా. ఇంకా ఈ వీక్ అయితే నువ్వు గ్యారంటీగా, ఇంకో వీక్ కూడా నువ్వు గ్యారంటీ నామినేషన్లోకి రావు.
అట్లా పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ లోపల పంపాడు. ఇక దీని వైపు మనం ఎందుకయ్యా తొంగి చూడాలి అనుకుంటే చిట్టి, ఈ చిట్టి పికిల్స్ ఏమే మనమే చేసాం, ఎంత మాట్లాడుకున్నాం. అంత నెగిటివిటీ వచ్చినా సరే దాన్ని మళ్ళీ పాజిటివ్గా టర్న్ చేసుకొని సెలబ్రిటీ అయింది. కానీ మనము సోషల్ మీడియాలో ఇవాళ రేపు సెలబ్రిటీ హోదాలో రావాలి అంటే ఖచ్చితంగా నెగిటివ్ షేడ్ తోనే పాజిటివిటీ సంపాదించుకోవాలి ప్రజల్లో. మేబీ అట్లాగే ఉంది. ఇప్పుడు మనము ఆ రోజు ఫస్ట్ టైం అలాగే చిట్టి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడే వీళ్ళు చూడు దీన్ని క్యాష్ చేసుకొని పెద్దగా ఏదో చేస్తారు అనుకున్నాం. చూడు ఇక్కడ బిగ్ బాస్ మీరు కూడా 10 మందిని తిట్టి 10 మంది కొట్టించుకొని 4 పొడి వేసుకొని 10 కేసులు వేసుకొని కొంత సెలబ్రిటీ అయితే మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చు. అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ అవసరం ఉన్నా లేకుండా మీరు వెళ్ళొచ్చు బిగ్ బాస్ కి. వెళ్దాం. నెక్స్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నా. అరే తర్వాత మాట్లాడదాం దాని గురించి. నెక్స్ట్ దివ్యల మాధురి, ఈవిడ నిజంగా అదేంటిది నా మొగుడిని ఎత్తుకెళ్ళింది అని ఒక ఆవిడ కంప్లైంట్ ఇవ్వడంతో సడన్ గా లైమ్ లైట్ లోకి ఏం జరిగింది అనేది అప్పటిదాకా ఫ్యామిలీ డ్రామా కాస్త వీళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి అందరూ ఉత్సాహం చూపించారు. అసలు వ్యాలంటైన్స్ లో మోస్ట్ ఎలిజిబుల్ వ్యాలంటైన్స్ వీళ్ళిద్దరు ఇప్పుడు సీరియస్లీ. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా నెగిటివ్స్ ఏం లేదు, రాజకీయంగా పక్కన పెట్టేసి వాళ్ళ జీవితం చక్కగా చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు, గుళ్ళు గోపురాలు ఎంత మంది తిట్టని దాన్ని మళ్ళీ పాజిటివ్ చేసుకున్నారు. చూడు చాలా మంచి పాజిటివ్ చేసుకున్నారు. నిజంగా జంట ఈ విధంగా ఉండాలా అని అనిపించుకునేలాగా ఉంటుంది. నిజంగా బాగున్నారు. అండ్ మళ్ళీ ఎవరు ఫంక్షన్స్ కి పిలిచినా వెళ్తున్నారు చక్కగా. వీళ్ళ ఫంక్షన్ కూడా పాపం అందరినీ పిలిచారు. నెక్స్ట్ ఒక వ్యాపారం చేసుకుంటూ రోజు లైమ్ లైట్ లో ఉండి ఆ చీరలన్నీ చూపించుకుంటారు. వాళ్ళు రెగ్యులర్ గా ఆన్లైన్ లో యాక్టివ్ మోడ్ లోనే ఉన్నారు. ఈయన కూడా అండ్ బాగుంది ప్రెసెంట్ గా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు ఏంటంటే అమ్మో దివ్యల మాదిరి వచ్చింది, ఈమెతో గొడవ పెట్టుకుంటే బయటికి వెళ్ళాక ఆయన ఏమైనా చేస్తాడేమో అంటే అట్లా ఉంది పరిస్థితి. సో వాట్ ఎవర్ క్యూట్ గా ఉంది. అంటే సోషల్ మీడియా అటెన్షన్ అంతా వాళ్ళ వైపు గ్రాప్ చేసుకున్న ఇద్దరిని తీసుకొచ్చి లోపల పెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇన్స్టా కానీ లేకుంటే ఫేస్బుక్ ఎక్కడ చూసినా మీమర్స్ అందరూ కూడా ఇప్పుడు బిగ్ బాస్ ఎంట పడుతున్నటువంటి పరిస్థితి. చిన్న ఎలిమెంట్ దొరికినా కూడా దాని మీమ్స్ కింద బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక ఆయేష్ ఆమెను తక్కువ అనడానికి లేదు. తమిళ బిగ్ బాస్ లో దాదాపు ఒక 70 days వరకు ఉంది ఆమె. అంటే అక్కడ ఆమె కాంట్రవర్సీ ఏంటంటే నీకు అసలు కన్నడలో కూడా అలాంటి బిగ్ బాస్ క్లోజ్ చేసినట్టుంది. కన్నడలో క్లోజ్ చేశారు కానీ ఆయేషా గురించి చెప్తారు. తమిళ బిగ్ బాస్ లో చేసి వచ్చింది ఈమె 70 days వరకు ఉండింది. అక్కడ ఈమె ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హోస్ట్ వచ్చి నీకు ఈ హౌస్ లో అసలు నువ్వు సరిగ్గా చేయట్లేదు అంటే హోస్ట్నే అసలు నీకే హోస్టింగ్ రాదు, నువ్వే సరిగ్గా చేయట్లేదు, ఇలా కాదు మాతో మాట్లాడే పద్ధతి అని రిటర్న్ ఇస్తుంది. అంటే ఆ టైప్ అమ్మాయి ఇవే. కమల్ హాసన్ గారితో కూడా ఇష్యూ ఉంది ఈమెకి. సో తను రావడం గ్రేట్. నెక్స్ట్ మళ్ళీ ఇక సీరియల్ అబ్బాయిలను మంచిగానే తీసుకొచ్చారు. అబ్బాయి పిల్లోడికి తెలుగు రాదంటే మరి నేర్చుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఒక ఫేడ్ అవుట్ హీరో ఉంటే బాగుండు అనుకుంటాం ప్రతిసారి. వచ్చాడు శ్రీనివాస్ సాయి, గోల్కొండ హై స్కూల్ పిల్లోడు. ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. మంచి సినిమాలు చేస్తున్నాడు కానీ ఓ మోస్తారు చేస్తున్నాడు, ఇంకా రావట్లా. ఇప్పుడు డీజేటీ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత హిట్లు వస్తాయా? సినిమాలో కనీసం అట్లీస్ట్ ఒక గుర్తింపు అన్న వస్తుంది కదా. ఇప్పుడు డీజేటీ ఇల్లు వచ్చేంత వరకు పాపం అబ్బాయి ఎన్ని సినిమాలు చేశాడు, ఇప్పుడు స్టార్. విజయ్ దేవరకొండకు కూడా సడన్ గా ఒక బ్రేక్ వచ్చింది. అట్లా ఈయనకు కూడా ఒక మంచి బ్రేక్ ఏమో ఫ్యూచర్ లో రావచ్చు, చెప్పలేం కదా. అట్లా అంటే ఇప్పుడు బిగ్ బాస్ వల్ల బ్రేక్ వస్తుందా లేకుంటే బ్రేక్ వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ లోకి తీసుకెళ్తారా? వీళ్ళు ఎంట్రీలు చూస్తున్నారు. బిగ్ బాస్ తర్వాత చాలా మంది వ్యాపారాలు పెట్టుకున్నారు అబ్బా, సినిమాల్లో రన్ అవుట్. ఇప్పుడు సోహెల్ ఉన్నాడు రెస్టారెంట్, ముమైత్ ఖాన్ ఉన్నాడు ఆమె బ్యూటీ మేకప్ స్టూడియో, చాలా మంది. ఇప్పుడు బిగ్ బాస్ రీసెంట్ ఇష్యూస్ లో ఒకరిని మర్చిపోయినట్టున్నారు బిగ్ బాస్, ఎవరు దృష్టి పెట్టలేదు. ఎవరు? గిస్మత్ మండికి సంబంధించిన గీతా చౌదరిని కూడా తీసుకెళ్లిపోతే బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అవుతుంది ఈ సీజన్. అసలు వాళ్ళిద్దట్లో ఎవరినో తీసుకెళ్ళి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారులే. అయినా అవ్వకుండా ఈ మధ్యకాలం లైమ్ లైట్ లో ఉన్నది అమ్మాయి గౌతమి చౌదరి తీసుకెళ్తే వాళ్ళ హస్బెండ్ ఎవరినో ఒకరిని తీసుకెళ్తే బిగ్ బాస్ సీజన్ 9 పంట పండినట్టే. వాళ్ళ హస్బెండ్ లోపల పంపి ఇప్పుడు ఎట్లా ఫ్యామిలీ వీక్ వస్తుంది 2-3-4 వారాలు అయితే ఫ్యామిలీ ఆ పిల్లోని పంపారు లోపలికి. అసలు ఎమోషన్ మామూలుగా పడేది కాదు, వదిలేసారు ఎందుకో మనకు తెలియదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, దృష్టి పెట్టలేదు. వెళ్ళి ఆల్రెడీ బయట వెల్ సెటిల్డ్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో. చూద్దాం ఏం జరగబోతుంది బిగ్ బాస్ లో. సో బిగ్ బాస్ సీజన్ 9 లోకి కొత్త క్యారెక్టర్లు కొత్త పార్టిసిపెంట్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి సంచలనాలకు బిగ్ బాస్ తెరలేచే అవకాశాలు ఉన్నాయి ఈ సీజన్ లో. మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.